అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే కనుక అన్న మీద చెల్లెలు ఒక రకంగా ప్రత్యక్ష పోరాటం చేయబోతుందండి. నిజం, మరి మోసమే చేశాడో, ద్రోహమే చేశాడో, అన్యాయమే చేశాడో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి తీవ్రమైనటువంటి న్యాయమే అన్యాయమో ఏం జరిగిందో తెలియదు కానీ ప్రత్యక్ష యుద్ధం అయితే చేయబోతుంది షర్మిల గారు. నిజమండి, వాస్తవం ఇది. ఏంటి కలబొల్లి మాటలు కాదు, లేని కాదు, ప్రత్యక్ష యుద్ధం అని ఎందుకన్నానంటే ఏంటి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు ఎన్నికల్లో తాను డైరెక్ట్గా ప్రత్యక్షంగా పాల్గొనడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే అభ్యర్థులు నియమించారో అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు నియమించబోతుంది. ఏపీ కాంగ్రెస్ నుంచి అభ్యర్థులను ప్రకటించబోతుంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో అభ్యర్థిని అయితే ప్రకటించబోతుంది. లిస్ట్ అయితే కనుక మనం మామూలుగా కాదు, భయంకరంగా హల్చల్ చేస్తుంది. ఏపీ కాంగ్రెస్ షర్మిల గారు తరపున పోటీ చేసే అభ్యర్థులు వీరే అని మనం కూడా అదే చెప్పబోతున్నాం. ఏంటంటే కనుక ఆ అభ్యర్థులు ఎవరనేది మీకు చెప్పాలని వీడియో చేయబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరు అనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి కడప నుంచి వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల గారు కడప నుంచే పోటీ చేస్తున్నారనడానికి కారణం ఉందండి. ఎందుకంటే అక్కడి నుంచి అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డిని ఓడించడమే వాళ్ళ ధ్యేయం. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన దరిమిల అతనికి ఎప్పటి నుంచో కూడా వైఎస్ సునీత అలాగే షర్మిల ఫస్ట్ నుంచి కూడా ఎగనెస్ట్గా ఉన్నారు. ఎందుకంటే హత్య చేశారు కాబట్టి 100% న్యాయం జరగాలి ఈ విషయంలో అనేది పట్టుబట్టి కూర్చున్నారు. తమ్ముడైనా అన్నయ్య అయినా ఎవరైనా కానీ ధర్మం కావాలంటున్నారు వీళ్ళు. సరే ఏం జరుగుతుందంటే ప్రత్యక్ష రాజకీయాలు అయితే కనుక పోటీ పడుతున్నారు. వైఎస్ షర్మిల కడప నుంచి, అలాగే రాజమండ్రి గిడుగు రుద్రరాజు, బాపట్ల జేడీ శీలం, కాకినాడ మాజీ ఎంపీ పల్లంరాజు, అనకాపల్లి వేగి వెంకటేష్, విశాఖ సినీ నిర్మాత సత్యారెడ్డి, ఏలూరు లావణ్య, రాజంపేట నజీర్ అహ్మద్, చిత్తూరు చిట్టిబాబు, హిందూపురం షాహీన్, నర్సరావుపేట అలెగ్జాండర్. ఈ పేర్లు మాత్రం బాగా విపరీతంగా అయితే ట్రోల్ అవుతున్నాయండి. కాబట్టి ఈ పేర్లే కాదు, ఇంకా నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా మేము అభ్యర్థులను పెడతాం 100% అనేది అనడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కనుక కొన్ని స్థానాలు ఆల్రెడీ పర్టికులర్ కొన్ని స్థానాలు అయితే అనౌన్స్ చేయడం జరిగింది అని అంటున్నారు. ఏంటంటే ఇంకా పెండింగ్ ఉన్న ప్లేసులు ఏంటంటే గుంటూరు, నంద్యాల, కర్నూలు, అరకు, అమలాపురం, మచిలీపట్నం, అనంతపురం, తిరుపతి. వీటిలో కూడా అభ్యర్థులు అనౌన్స్ చేస్తారు. ఇవే కాదండి, మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే అభ్యర్థులను ప్రకటించాడో అన్ని ప్లేసుల్లోనూ అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధపడుతున్నారు షర్మిల. కాకపోతే ఈ నెల 9వ తారీఖున ఓ మీటింగ్ అయితే జరుగుతుంది. ఆ మీటింగ్ జరిగిన తర్వాత మేము అభ్యర్థులు అనౌన్స్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, ఎన్ని స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నాం అనేది మేము 9వ తారీఖు మీటింగ్ అయిన తర్వాత మేము అనౌన్స్ చేస్తామన్నారు. కానీ అభ్యర్థులు మాత్రం ఈరోజు రేపు ప్రకటిస్తారు అని అయితే కనుక అనుకుంటున్నారు. ఏదేమైనా కానీ మొత్తానికైతే కనుక ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని షర్మిల డిసైడ్ అయ్యారు కాబట్టే జగన్కి చుక్కలు చూపిస్తుందని అయితే కనుక అందరూ చెప్పుకుంటున్న మాట. ఏంట్రా అంటే జగన్కి ప్రాబ్లం ఏంట్రా అంటే కనుక ఏదైతే జగన్ అభ్యర్థులు నియమించారో అక్కడ మాత్రం 100% ఈవిడి అక్కడ అభ్యర్థులు పెడుతుందండి. ఆ అభ్యర్థులు పెట్టడం వల్ల ఉదాహరణకు ఒక సీట్ గురించి చెప్తా. అవినాష్ రెడ్డి గారు నిలబడినటువంటి ఆ ప్లేసులో కడప నుంచి షర్మిల నిలబడడం ద్వారా అవినాష్ రెడ్డి గెలుస్తాడు అని అనుకున్న నిన్నటిదాకా ఏదైతే గెలుస్తాడని కొంతమంది అనుకున్నారో ఆ హోప్ కూడా లేకుండా పోతుంది. ఎలా అంటే ఆల్రెడీ ఎవరైతే వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిందో ఆ హత్య స్థానంలో అతను ఒక ముద్దాయిగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. కాబట్టి ఏదేమైనా అతనికి రాజకీయం అనేది ఉండకూడదు, రాజకీయాల్లో అతను ఉండకూడదు అని చెప్పేసి ఈవిడ అక్కడి నుంచి దిగడం ద్వారా ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఓట్లు చేరుతాయి. అవినాష్ రెడ్డికి ఓటమికి అదే నాంది అనేది కనుక ఆవిడ ఉద్దేశమేమో, ఆవిడ అభిప్రాయమేమో అని అయితే మనం అనుకుంటున్నాం. అలాగే కనుక జరిగితే కనుక నించుంటే కనుక 100% అవినాష్ రెడ్డికి తీవ్రమైన దెబ్బే. ఒక అవినాష్ రెడ్డి కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తీవ్రమైన దెబ్బ తగులుతుంది. మన మామూలుగా కోలుకోలేని దెబ్బ అయితే కనుక షర్మిల ఇవ్వబోతుంది. ఎందుకంటే రాజకీయంగా తనని గెలిపించిందో అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి 50% ఎవరైతే తన స్వయం కృషి పెట్టిందో, తన ఎఫర్ట్స్ పెట్టిందో, కాబట్టి అదే షర్మిల జగన్ను విడిచిపెట్టిన బాణమైనటువంటి అదే షర్మిల తిరిగి రివర్స్లో యూటర్న్ తీసుకుందా బాణం. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డికే దిగబోతుందా ఆ బాణం అని చెప్పేసి ఆలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టిన బాణం మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డికే దిగితే అది ఇంకా అంతకన్నా ఘోరమైన పరిస్థితి రెండోది లేదు. చూడాలి ఏం జరగబోతుందో. రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. షర్మిల రావడంతో ప్రతి చోట కూడా ఇప్పటి వరకు ధీమక పోటీ అయితే కనుక షర్మిల రావడం ద్వారా
త్రిముఖ పోటీ అయితే కనుక ఏర్పడుతుందేమో అని అయితే నేనైతే అనుకున్నాను. చూస్తూనే మీరు అందరూ కూడా ఇలాంటి వీడియోలు అయితే మన ముందు ఇంకా రాబోతున్నాయి. అలాగే మర్చిపోద్దు మన ఛానల్ టార్గెట్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే కనుక మన ఛానల్ని ఇప్పటివరకు మీరు ఆదరిస్తున్న విధానం బట్టి మీ అందరికీ నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మర్చిపోకండి, లైక్ చేయండి. ఈ వీడియో చాలామంది షేర్ అవ్వాలంటే కనుక లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నేను తెలుసుకోవాలనుకున్నాను, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.